హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్లో అందరి దృష్టిని ఆకర్షించినటువంటి ఆల్రౌండరే శనురాన్ ముత్తుస్వామి. నిజానికి ఇతడు 2019లో టెస్ట్ క్రికెట్ను ఆరంభించింది మన భారత్ పైనే, అది కూడా మన భారత సొంత గడ్డపైనే. అలాంటి క్రికెటర్ అప్పుడు 2 టెస్టుల్లో కలిపి కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి దారుణ ప్రదర్శన చేసి అప్పట్లో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అతడికి 3 సంవత్సరాల వరకు సౌత్ ఆఫ్రికా టెస్ట్ టీంలో చోటే దక్కలేదు. చోటు దక్కడం అటుంచితే అసలు టీంకు సెలెక్ట్ చేయలేదనే చెప్పాలి. ఇక తర్వాత అతడు ఎంతో కష్టపడి మరలా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి ఎన్నో విధాలైనటువంటి కౌంటీ క్రికెట్లో మరియు లోకల్ క్రికెట్లో ఆడి తర్వాత ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ ద్వారా తిరిగి పునరాగమనం చేశాడు. అలా పునరాగమనం చేసిన అతడు మొదటగా పాకిస్తాన్పై అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేయడం మూలంగా తర్వాత ఇప్పుడు మన ఇండియాతో జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యాడు. నాడు 2019లో భారత్ టీం సౌత్ ఆఫ్రికాను సిరీస్ విజయంతో క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు జరిగినటువంటి 2 మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించి సౌత్ ఆఫ్రికాను 2-0 తేడాతో ఓడించింది. ఇక అప్పుడు సంభవించినటువంటి దారుణ ఓటమిని గుర్తించుకున్న ఈ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు భారత్లో జరుగుతున్నటువంటి ఈ సిరీస్లో భారత్కు సొంత గడ్డ మీదనే ఘోరమైన పరాజయాన్ని మిగిల్చింది. ప్రధానంగా ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికా 2వ టెస్టులో గెలిచింది అని అంటే దానికి ప్రధాన కారణం ఈ శనురాన్ ముత్తుస్వామి బ్యాటింగే. ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా 260కే 7 వికెట్లు పన్న సమయంలో ఇతడు చాలా స్థిరంగా మరియు సహనంతో ఆడి సౌత్ ఆఫ్రికాకు ఏకంగా 500 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించేలా ఇతడు సౌత్ ఆఫ్రికాను మార్చాడు. ఇతని అండతో చెలరేగినటువంటి మార్కో జాన్సన్ సౌత్ ఆఫ్రికాకు 500+ పరుగుల భారీ ఆధిక్యాన్ని మిగిల్చారు. ఈ విధంగా భారత్ను పరాజయానికి చేరువ చేయగలిగారు. అంతేకాకుండా ఈ శనురాన్ ముత్తుస్వామి ఈ సిరీస్లో దాదాపుగా 5 వికెట్లు కూడా తీయడం జరిగింది. నిజానికి 2019లో అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో అన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్న అతడు ఆ విమర్శలన్నిటినీ ఇప్పుడు అతడి బ్యాట్ ద్వారానే చెక్ పెట్టేశాడు. ఇప్పుడు అతడికి సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్లు, బోర్డు మరియు ప్రపంచ మాజీ క్రికెటర్ల నుంచే ఎన్నో విధాలైన ప్రశంసలు అందుతున్నాయి. మరి అతడు పోయిన చోటే తిరిగి గెలుచుకున్నాడనే చెప్పాలి. అసలు నిజానికి ఇతడు భారత్లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇక్కడ సరైన అవకాశాలు లేకపోవడం మూలంగా వాళ్ళ ఫ్యామిలీ సౌత్ ఆఫ్రికాకు వలస వెళ్ళి ఇక అక్కడే స్థిరపడడం జరిగింది. ఆ విధంగా అతడు తన యొక్క అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ నైపుణ్యంతో సౌత్ ఆఫ్రికా టీంకు సెలెక్ట్ అయ్యాడు. ప్రారంభంలో ఇతడు అసలు క్రికెట్ వైపు కూడా వచ్చేవాడు కాదు. ఇంగ్లాండ్ యొక్క ఫాస్ట్ బౌలర్ అయిన క్రిస్ జోర్డాన్ యొక్క సహకారంతో ఇతడు క్రికెట్ వైపు మళ్ళీ తర్వాత బ్యాటింగ్ ఆల్రౌండర్గా పేరుగాంచాడు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో సౌత్ ఆఫ్రికా తరపున ఒక బెస్ట్ క్రికెటర్ అవుతారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి ఈ క్రికెటర్ ఇలా గొప్ప బ్యాటింగ్ ఆడడం నిజంగా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.